గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి? ఇక్కడ అద్దెకి రూమ్ ఏమైనా దొరుకుతుందండి? లేవు, హౌస్ఫుల్. చిన్నదైనా పర్లేదండి. ఇక్కడ మా ఆఫీస్ బాగా దగ్గర, జీతం కూడా బాగా తక్కువ అండి. మా బావ కక్కుర్తి ఎక్కువ, ఏదైనా బాత్రూమ్ అరేంజ్ చేస్తాను. ఏంటో నీకోవాలా? రూమ్ లేవని చెప్పానా? మీరు ఎలా అంటే నేను ఇరుకులో పడిపోతానండి. ఇరుకులో పడ్డా అరుకులో పడ్డా ఇక్కడ మాత్రం గదులు ఖాళీ లేవు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటార్టెడ్. గ్లాడ్ టు మీట్ యూ. నువ్వు మధ్యలో నాకే అయితే ఏంటా? నేను సూపర్ సాఫ్ట్వేర్ నైట్ వాచ్మెన్ అండి. నేను ఫ్యాబ్రిక్ అండర్వేర్స్ లో సేల్స్ మ్యాన్. అయితే రెంట్ ఎక్కువ ఇచ్చుకోలేనండి. అయితే కష్టం, వీడికి 1000 రూపాయలన్నా కావాలి. ఏంటి? కేవలం పగలే ఉంటానండి. అబ్బాయి గారు రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. మనీ థ్యాంక్స్ అండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. రేపు వస్తానండి. ఉంటానండి. థ్యాంక్ యూ. ఏంటంటే ఒక రాజు రేపు రమ్మన్నా అప్పురాన్ని మీ ఇంట్లో గొయ్యగారు తవి కట్టించాడు గది. అలా ఎందుకన్నా తరా చెప్తాను గానీ ప్రతి నెల నీ జేబులో 1000 రూపాయలు పడే ఐడియా ఒకటి వచ్చిందయ్యా. అదేంటో త్వరగా చెప్పరా బాబు, చాలా అప్పులు చేసి కష్టాల్లో పడిపోయాను. ఐడియా ఖరీదు 1000 రూపాయలు. అడ్వాన్స్ కొడితే అర్జెంట్ గా చెప్తాను. చెప్పు. ఆ కుర్రోడు ఉద్యోగం ఏంటన్నా? అదేదో కంపెనీలో నైట్ వాచ్మెన్. ఆ మేడ మీద అద్దుకుంటే ఆ పిల్ల ఉద్యోగం ఏంటన్నా? ఏదో కంపెనీలో ఇంజనీర్. ఆ పిల్ల పగల ఉంటది కదా? ఉండదు. ఈ రాత్రుల్లో ఉంటది కదా? ఉండడు. పగలా కుర్రోడు, రాత్రుల్లో ఆ పిల్ల ఆ మేడ మీద గదిలో ఉండేలాగా నువ్వు మేనేజ్ చెయ్యి. రేపు ఆ కుర్రోడు వచ్చా కండిషన్లు అయి చెప్పి ఈ పిల్లకి తెలియకుండా మేడ మీద గదిలో దింపు. వీళ్ళిద్దరు రాకపోకలకి మధ్య నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అడ్డుండు. ఈ పిల్ల ఇచ్చే అద్దె ఓనర్కి వెళ్ళిపోద్ది, ఆడిచ్చే అద్దె నీ జేబులో పడిపోద్ది. ఎలా ఉంది ఐడియా? అమోఘం, అద్భుతం. రాత్రి నాకు రామోజీ ఫిల్మ్ సిటీ రాసి ఇచ్చేసినట్టుగా కళ వచ్చిందిరా. అలాగా, రాత్రి నాకు కూడా కల్లో కాజోలు కరీనా కపూర్ వచ్చి చాలా ట్రబుల్ ఇచ్చారా. అలాగా, మరి నాకు కబుర్ చేయొచ్చు కదా. చేసేనా? సరిగ్గా అదే టైం రామోజీ ఫిల్మ్ సిటీ రాయించుకోవడానికి వెళ్ళామని సరోజిని గారు చెప్పారు. అన్ని కలిసి రెండు పనులు చేస్తది నిన్ను. ఓకే, ఎవరెత్తగాడు? ఎవరు కావాలి సార్ నేను రూమ్ గురించి ఇక్కడ. రూమా? రూమ్ ఏంటి? ఎవరు కావాలి? అదే సార్, నల్లగా పెద్ద గుడ్లు వేసుకుంటాడు ఒక ఆయన. ఆయనే దమ్ము చేసిన చేలు దొరుకుతున్న సూడి గేదిలాగా ఉంటాడు. ఆడా మర్డర్ చేసేసి శవాన్ని ఎక్కడ దాయాలో తెలియని అమాయకుల్లాగా కంగారుగా మాట్లాడుతుంటాడు. ఆడా కాలు ముందుకి బాడీ అనే. ఇతను వచ్చింది మా బావ గురించి. సార్ నేను సార్ మర్చిపోయారా? నేను రూమ్ గురించి ల్యాండ్ ట్రైన్ రమ్మన్నాడు కదా. మీరంతా లోపలికి రండి. పోలీసు రండి. పడి. నువ్వు రావయ్యా, చెప్తాను. ఏమయ్యా, నీకు బుద్ధి ఉందా? ఫస్ట్ టైం అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళగా అందరి ముందు ఆటోలో దిగేశావు. ఈరోజు మీరేగా రమ్మన్నారు. రమ్మంటే చెప్పేది జాగ్రత్తగా విను. పైన గది పగలంతా ఖాళీగా ఉంటుంది. ఆ రూమ్ నువ్వు వాడుకో. అంటే అక్కడ ఎవరైనా ఉంటున్నారా? ఆడపిల్ల ఉంటుంది, ఆ పిల్ల కంట నువ్వు పడకూడదు. ఉదయం పూట ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాక నేను ఈ విధులు ఊతాను, అప్పుడు నువ్వు రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి. సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి రాగానే నేను విధులు ఊతాను, నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. మరి హాలిడేస్? హాలిడేస్ లో ఏ ఇందిరా పార్క్ లోనో నెక్లెస్ రోడ్ లోనో చావాలి తప్ప ఈ సైడ్ రాకూడదు. అంటే ఒక ఆడపిల్ల రూమ్ లో ఆమెకు తెలియకుండా నేను ఉండే ఏర్పాటు చేస్తున్నాను అనమాట. అంతే. అమెరికా బేసాదా? బ్యూటిఫుల్. నీకు బుద్ధుందా? అంతలా అరవాలా? మెల్లిగా మామూలుగా పిలవచ్చుగా. నువ్వు నా రూమ్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అంత లేదుగానే రే. ఇంతకీ నేను చెప్పింది వినిపించిందా? వినిపించింది. నాకేం చూడా? అంత లేదు అన్నావు అంతేగా? అంతే. అదే నీ రేంజ్. నాకు గది దొరికిందిరా, మా ఆఫీస్ బాగా దగ్గర. అదేంట్రా అలా అంటావు? ఇక్కడే ఉండొచ్చుగా. ఏం లేదురా, రోజు నైట్ డ్యూటీ చేసి ఇక్కడ దాకా వచ్చేయడానికి 4 గంటలు పట్టేస్తుంది. అది నిజమేరా. ఒకందుకు అది మంచిదే. పక్కనే పెద్ద నాన్న వాళ్ళు ఉన్నారుగా, సరదాగా ఎప్పుడైనా బీరు కొడదామంటే కుదరదు. నీ రూమ్ ని గెస్ట్ హౌస్ గా మార్చుకొని బీరు కొడదాం, ఎంజాయ్ చేద్దాం. అదేం కుదరదు. అక్కడ పగల మనం రాత్రి ఒక అమ్మాయి ఉంటుంది. అదేంటి, నువ్వు పగలేంటి, ఆ అమ్మాయి రాత్రి ఏంటి? ఓనర్ కి ఆ పిల్లకి తెలియకుండా సత్యానందనే కేర్ టేకర్ నేను ఆ గదిలో ఉండే ఏర్పాటు చేశాడు. మరి ఆదివారాలు అప్పుడా? ప్రసాద్ అని రూమ్ లో రిలాక్స్ అవుతాను. ఫ్రెండ్ ఏవి కదా, కాదనలేవు. మరి నేను అమెరికా వెళ్ళేదాకా నువ్వు ఇక్కడే ఆగురించి తప్పుతుందా? మనం ఒక ఊరు వాళ్ళం, ఒక ప్రాంతం వాళ్ళం. నువ్వు అమెరికా వెళ్తావా? అవును బ్రదరు. అమెరికా వెళ్ళే ఫేస్ అనేది పట్టపగలే సామాన్తో ఓనర్ లాగా వచ్చావు. వీడెవడో ప్రసాద్ అని నా క్లోజ్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యు. నీకేం చెప్పాను? ఇలా క్లాస్మేట్స్ ని క్లోజ్ ఫ్రెండ్స్ ని పబ్లిక్ గా తీసుకురావడానికి వీలేదని చెప్పాను. గర్ల్ ఫ్రెండ్ ఎందుకు తెచ్చావు ఈ మనిషిని? సామాన్ సర్దటానికి. అసలు సామానే వద్దంటే అది సర్దడానికి ఒక మనిషి పంపించాయి. ఈ రూమ్ లోనే కాదు, నేను ఇండియాలోనే ఉండను, అమెరికా వెళ్ళిపోతున్నాను. మీరంత ఓవర్ అవ్వద్దు, ప్రతి ఆదివారాలు వస్తుండ్రా. అలాగే. అలా కాదు, ఎలాగా? ఇలాగా. అలాగే. టైం బ్యాడ్ కాకపోతే ఇంత డబ్బు కొడుతూ ఈ నిచ్చినకెళ్ళటం ఏంటి తొక్కలాగా? నువ్వు ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఉందంటే వెళ్ళాను, తీరా అక్కడ కల్పనరాయ్ ఉంది. పక్కన ఉంటే కంకర్రాయ్ ఇచ్చుకోలేదు. నీ మన స్వాచ్చుడు మాట అంటే మాట, టైం అంటే టైం. నమస్కారం అండి. ఈ కాలనీలో సింగిల్ రూమ్ ఏమన్నా అద్దెకు దొరుకుతుందా? ఖాళీ లేవు గానీ ఏం చేస్తుంటావు? నేను కథలు రాసి సినిమాలకి టీవీలకి అమ్ముతుంటానండి. ఇప్పుడు దాకా ఎన్ని అమ్మావో? ఖర్చులకు డబ్బులు లేక వాచి ఉంగరం అమ్మేశానండి. ఏంటయ్యా విజయ్ కూడా వచ్చేసావంటే? అది కాదండి, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. షేవ్ చేసుకున్న రాజులు బాత్రూమ్ లో మర్చిపోయాను. పంప ముంచేసావు కదా మగడ. కాళ్ళు కొడుకుంటానికి బాత్రూమ్కి వెళ్ళింది, రేజర్ చూసేసే ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా ఏం తోచడం లేదండి.
నా ప్యాంట్ లోపల కట్టరా లేదండి. దానికి అంత గట్టిగా అరవాలా? పిల్లని ఒక రాజుగాడు ఎప్పుడు ఏడు ఏమ్మా ఆడ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో చూడు. నోర్మియాస్ ఆ ముక్క ఎక్కడంది చెప్పడం. ఎందుకంటే నా ప్యాంట్ లో కట్టరా లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉంటదా? చాలా అరుమై ఆ, అక్కడ ఉంటుంది. అవునండి, ఇందాకే ఉతికి ఆరేసానండి. కలర్ బ్లూ అండి. అది రూమ్ లో ఆరేసానా తెగి మీద ఆరేసానా అనేది మాత్రం గుర్తు రావడం లేదండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒరే పిల్లని ఒక రాజు, ఓయ్. పురుగుల మందు పట్టారా, పెరుగులో కలుపు తాగేద్దాం. మధ్యలో ఏడేందుకు నువ్వు తాగొచ్చు కదా. నోర్మి 5 రూపాయలు ఇస్తే అద్భుతమైన ఐడియా ఇస్తాను. కర్మ. చెప్పు. నోరు మూసుకొని నన్ను ఫాలో మీ. మీరా ఎందుకు అలా అరుస్తున్నారు? చూస్తానే చెప్పరా. నువ్వు అరిచావు కదా, నువ్వు చెప్పు. కళ్ళు అప్పగించుకుని అలా చూస్తావంటే బాత్రూమ్ లేదో రేజర్ మర్చిపోయినా. థాంక్స్. ఏమి లేదమ్మా, ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నావు కదా, ఏమైనా కావాలేమో అని. సదుపాయాలు అయి సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా ఇంటికి రిపేర్లు ఉన్నాయా అని ఇంటి ఓనర్ గారు శేఖరం గారు కనుక్కోమంటేని. అన్ని బాగానే ఉన్నాయి, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. కొంప మునిగిపోతుంది. ఆగమ్మా, నీతో మాట్లాడే పనుందమ్మా. ఏంటయ్యా మీ గోల? ఆపుతారా మెడపట్టి గండి అలా చూస్తావే. ఆ. నేను వెళ్ళి బాత్రూమ్ తనిఖీ చేసేస్తాను, ఆ. నువ్వు అమ్మాయికి మ్యాటర్ చెప్పాయి. మ్యాట్రా? మ్యాటర్ ఏంటయ్యా? నా ఫ్రెండ్ పిల్ల సుబ్బారావు పెద్ద ఫైనాన్సర్ అమ్మా. రోడ్ యాక్సిడెంట్ లో మోహన్ చెక్కుపోయిన ఎంగళరాగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని 40,000 లోన్ ఇచ్చాడమ్మా. తీరా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక ఆ ఎంగళరాగాడిని పోల్చుకోలేక ఈ పిల్ల సుబ్బారావు గొప్ప ట్రబుల్ అయిపోతున్నాడమ్మా. ఇంతకీ ఎంగళరాగాడు ఎవడో తెలుసమ్మా? ఎవరు? ఎదవే. మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? కాస్తలో తప్పిందమ్మా, లేకపోతే అనుకున్నంత జరిగేది. చూడమ్మా, నీకేమైనా సందేహాలున్నా అనుమానాలున్నా మమ్మల్ని అడగండి, మేము మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తాం. అమ్మాయి గారు అలసిపోయినట్టున్నారు, పోదాం పద. మనం అనుకున్న పని అయిపోయింది కదా. ఎవడరా నువ్వు? ఏ? కడ్రాయి పడిపోతే మర్చిపోయి ఎదవలాగా. గుర్తొచ్చింది, థ్యాంక్స్. ఏంటి? యాకు స్టమక్ కేకు కడుపు నొప్పమ్మా. ఒక ఐడియా. ఏంటి? ఇంటి అమ్మాయి కాలెత్తుకని కడ్రాయి లాగే అడ్డమైన గడ్డి తింటుంటాడమ్మా. ఆ తర్వాత ఇలాగే ట్రబుల్ అయిపోతుంటాడు. లోపల ఏదైనా మాత్రం ఉంటే తెచ్చిపెట్టమ్మా. టాబ్లెట్ ఒకని కడ్రాయి లాగే. ఓకే. ఇదిగో. ఎంత గొప్ప మనసమ్మా నీది. నిన్ను చూస్తుంటే పోయిన మా సిస్టర్ గుర్తుకొస్తుంది. గుర్తుకొస్తే గుర్తుకొచ్చింది కానీ ఆవిడకి అసలు విషయం చెప్పేస్తే బెటర్ ఏమో. చిచి, మధ్యలో వీడొకడు. ఆ పిచ్చి ముద్రకుండానే మందులు వాడొచ్చుగా ఇతనికి. అబ్బో, చాలా హాస్పిటల్స్ తిప్పామండి. అవునండి, పశువుల హాస్పిటల్ కూడా తిప్పాడండి. అక్కడ మందులు మా బావకు తప్ప నాకు లేవన్నారండి. నువ్వు నోర్మేస్. నువ్వు అన్న అసలు విషయం చెప్పనే, ఈవేళ అండర్వేర్ రేజర్ కాబట్టి మేనేజ్ చేసావు. రేపు ఇంకోటి అయితే అసలు అనిల్ గేట్ అండి. మీరా ఇదిగో బాగానే మేనేజ్ చేసావు. ఏ స్వాతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమైందే? హెడేక్, ఒళ్ళు నొప్పులు, రాత్రంతా నిద్రలేదే. అరే, జ్వరం కూడా ఉందే. రెస్ట్ తీసుకోక ఎందుకు వచ్చినట్టు? ఒంటరిగా రూమ్ లో ఉండే కన్నా ఆఫీస్కి వస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుందేమో అనుకున్నా. అనీజీగా ఉంది. బాస్ కి నేను చెప్తాలేవే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వర్క్ చాలా ఉండిపోయింది. ముందు ఆరోగ్యం, ఆ తర్వాతే ఉద్యోగం. నువ్వు బయలుదేరు. మెడిసిన్ తీసుకుని రూమ్కి వెళ్తాను. అలాగే. శివరమా. ఏంటి వీళ్ళు ఎదవ పాటలు, ఎదవ డాన్స్లు, చండాలంగాను, ఎదవ న్యూసెన్స్, ఎదవ గొడవ. నైట్ డ్యూటీ చేసి వస్తే ఎదవ గోలేంటి? నిద్ర మాత్రం లేస్తనే కానీ నిద్ర పట్టేటట్లేదు ఈ పగటిపూట. దున్నపోతలో ఎదవ బాడీలు వేసుకుని ఎదవ డాన్స్లు. చిచ్చి. అయ్యో బాబోయ్, ఈ టైంలో వస్తుందండి పిల్ల. కొంపలు అడ్డుపోలే ఉన్నాయి. రేయ్, ఆ స్వాతి లేదు. లేదు, ఆఫీస్కి వెళ్ళింది. చల్లరు చూడు రే సత్యానందం, నీ జీవితం 10 నిమిషాల్లో గొప్ప మలుపు తెరబోతుంది. అడు చూడు. కుక్కలా ఏంటి అరుపు? ఆ అమ్మాయి అచ్చు మన స్వాతి డబుల్ ఫోటోలో ఉంది కదా. డబల్ ఫోటో కాదురే ఎదవా, స్వాతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కుర్రాన్ని గదిలో చూసింది అనుకో, వీడి పని గోయిందా. బాబోయ్, ఇప్పుడు ఆడు ఏ పొజిషన్ లో ఉన్నాడు? బాబు ఏంటంటే తొందరగా వచ్చేస్తున్నారు? హెల్త్ బాగాలేదు. వచ్చేస్తుందిరా బాబు. టాబ్లెట్ వేసిన పడుకుని నిద్రట్టినవారు వీళ్ళు ఎదవ గొడవ. ఏంటి నిద్రపోనికుండా?
ఆ పిల్ల వచ్చేస్తుంది, ఏం చేద్దాం ఇతన్ని? ఓ 25 రూపీస్ ఇస్తే టమాటర్స్ ఐడియా ఇస్తా. ఇందులో దూరు. ఎందులో తోడేటా ఏ దూరే. మూట కట్టి బయట పడేద్దాం అనుకుంటున్నాను. ఎంత బరువున్నాడు ఏడు. చేస్తాను, తొందరగా లాగరా. నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి ఎందుకు వచ్చారు? అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? అదేంటి? ఇదా అమ్మా, ఇది మా వాడికి పాడేరులో కంటా శ్రీరామూర్తి గారు ఒక ఫ్రెండ్ ఉన్నాడమ్మా. ఆయన గారు పనసకాయలు పంపిస్తేని మా ఇంట్లో చోట్లక మీ రూమ్ లో దాస్తున్నానమ్మా. నేను లేనప్పుడు నా రూమ్ తలుపులు తెరిచి ఎవరైనా లోపలికి వచ్చారా? నేను సహించను. గెట్ అవుట్. కానీ అమ్మా, గెట్ అవుట్ అంటే అర్థం తెలుసా? బయటికి పొమ్మను. ఇంకా నిలబడుతున్నారే? అవతలికి. అలాగేనమ్మా. పనసకాయలు పెడితే కుళ్ళిపోతాయి, కానీ పట్టుకెళ్ళి మెట్టు కింద పెడతాం. పట్రా.